ఉమ్మడి జిల్లాలో జిన్నింగ్ మిల్లుల బంద్ రెండో రోజు కొనసాగుతోంది. మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. 120 జిన్నింగ్ మిల్లుల్లో బంద్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు జిన్నింగ్ వ్యాపారుల బంద్ కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా రెండవ రోజు సైతం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిన్నింగ్ వ్యాపారులు L1, L2, L3 నిబంధన ఎత్తివేయాలంటూ సమ్మెలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే జిన్నింగ్లు పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏవైతే కాటన్కి సంబంధించిన జిన్నింగ్ మిల్లులు ఉన్నాయో అవి పూర్తిగా నిలిచిపోయాయి. ఎందుకంటే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళిన నేపథ్యంలో మార్కెట్ యార్డుల్లో సైతం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇటు CCI అదేవిధంగా ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు నిలిచిపోవడంతో ప్రస్తుతం మార్కెట్ యార్డు ఈ విధంగా బోసిపోయి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 18 జిన్నింగ్ మిల్లులు ఉండగా కేవలం 9 మిల్లులకు మాత్రమే కాటన్ CCI ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని మిల్లులకు ఇవ్వాలనేది వ్యాపారుల డిమాండ్ ఉంది. అయితే L1, L2 నిబంధనలు ఏవైతే గ్రేడింగ్ ఇచ్చారో ఆ గ్రేడింగ్ ప్రకారమే పత్తిని CCI మిల్లులకు ఇస్తుంది. అయితే ఆ విధంగా కాకుండా అన్ని మిల్లులకు ఎట్ ఏ టైం పత్తి ఇవ్వాలనేది జిన్నింగ్ వ్యాపారుల డిమాండ్. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా జిన్నింగ్ వ్యాపారులు తాము సమ్మెలోకి వెళ్తామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పటివరకు ఆగిన జిన్నింగ్ వ్యాపారులు లేటెస్ట్గా అంటే నిన్నటి నుంచి బంద్ సమ్మెలోకి వెళ్లారు. దీంతో CCI కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. జిన్నింగ్ మిల్లుల్లో కార్యకలాపాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 129కి పైగా జిన్నింగ్లు ఉండగా అందులో కేవలం కొన్నిటికి మాత్రమే పత్తి ఇస్తున్న నేపథ్యంలో జిన్నింగ్ వ్యాపారులంతా తమకు గిట్టుబాటు కాదు, అదేవిధంగా భారం పడుతుందని జిన్నింగ్లు మూసివేసి తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఇది కేంద్రం పరిధిలో ఉన్న CCI పరిధి కాబట్టి CCIకి సంబంధించిన అధికారులకు ఆయా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయినప్పటికీ CCI తమ నిబంధనలు సడలించలేదు. అయితే L1, L2 అనేది ఏంటంటే జిన్నింగుల్లో కేటగిరైజేషన్ ఏర్పాటు చేశారు. ఏదైతే గ్రేడింగ్ ఇచ్చారు ఎక్కువ క్వాలిటీ అదేవిధంగా మిషనరీస్ దీంతోపాటు ఉన్న ఏవైతే అధునాతన మిషన్లతో పాటు వివిధ రకాల సౌకర్యాలను బట్టి CCI గ్రేడింగ్ ఇచ్చింది. ఆ గ్రేడింగ్ ప్రకారం అదేవిధంగా CCI నిర్ణయించిన ధర ప్రకారం వాళ్ళు పత్తిని అటువైపు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలోనే గ్రేడింగ్ L1 ఉన్న జిన్నింగ్ మిల్లు ఏదైతే ఉందో దానికి ముందుగా CCI కొనుగోలు చేసిన పత్తిని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు జిన్నింగ్ చేసి ఆ తర్వాత బేళ్ల రూపంలో CCIకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ముందు వరుసలో ఉన్న L1 జిన్నింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పత్తిని కేటాయిస్తున్నారు. ఆ తర్వాత L2కు ఇస్తారు, ఆ తర్వాత L3కి ఇస్తారు. ఈ విధంగా L1 నుంచి వివిధ కేటగిరీలు గ్రేడింగ్ సైతం ఇచ్చిన నేపథ్యంలో దాని ఆధారంగానే పత్తిని కేటాయిస్తారు. అందుకని ఒకవేళ L1, L2, L3 వరకే పత్తి CCI ఇస్తే మిగతా జిన్నులన్నీ ఖాళీగా ఉండిపోతాయి. అయితే వాళ్ళకు వచ్చిన కూలీలు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం ఉన్న టెక్నీషియన్స్ కాబట్టి వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తాము ఉంటాము. ఎందుకంటే జిన్నింగ్లకు సంబంధించి కాటన్ ఎప్పటికప్పుడు ఇస్తే గనక తాము తీసుకున్న కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ భారం పడదనేది జిన్నింగ్ వ్యాపారులు. అయితే దీని మూలంగా మనం జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నామనేది వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా జిన్నింగ్లకు భారం పడుతుందని తాము కొనుగోళ్లు చేయబోమని అదేవిధంగా కార్యకలాపాలు కొనసాగించమని జిన్నింగ్ వ్యాపారులు బంద్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జిన్నింగ్ వ్యాపారుల సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV ఆదిలాబాద్.